బెజవాడ అనే పేరు విజయవాడకు ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కనిపించే కొండ మరియు ఈ కృష్ణానదికి అవతల వైపు ఉన్న ఈ కొండ రెండు కలిపి ఇదివరకే ఒకటే కొండగా ఉండేదండి. కాకపోతే వరదల వల్ల, కృష్ణమ్మ వచ్చే వరదల వల్ల ఇక్కడ మొత్తం కొట్టుకుపోతున్నాయని చెప్పేసి ఈ కొండకి ఆ కొండకి దేవతలు బెజ్జం వేశారని, అందుకే దీనికి బెజ్జంవాడ అని పేరు వచ్చిందని. అంటే బెజ్జంవాడ అని, అదేవిధంగా బెజవాడ, ఆ బెజవాడ కాలక్రమంగా విజయవాడ కింద రూపాంతరం చెందని కొంతమంది చరిత్రకారులు, చరిత్రకారులు కాదు, మన పురాణాలు చెప్తున్నాయి. అంటే ఆ వరద వృత్తి, ఆ వరద వల్ల దాదాపుగా చాలామంది చనిపోతున్నారంట. అది గ్రహించిన దేవతలు ఆ కొండకి ఈ కొండకి మధ్య బెజ్జం వేశారని చెప్తుంది. ఇదే విధంగా మహోగ్ర రూపాన్ని నాడు కూడా కృష్ణమ్మ చూశారని చెప్పి చెప్తుంది. అప్పుడు తర్వాత బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ చిన్న సప్తాలాగా కట్టారు. ఆ సప్తా అయిన 1900 అంటే చిన్న బ్యారేజ్ తర్వాత అనంతరం 1945 ఆ ప్రాంతంలో, బహుశా గుర్తులేదు, ఆ టైంలో చిన్న బ్యారేజీ లాగా ఉండేది. అది 1952 సంవత్సరంలో అక్కడ పూర్తిగా గండిపడి విజయవాడ మొత్తం కొట్టుపోయే పరిస్థితి తలెత్తింది. అదే టైంలో కొంతమంది ఇంజనీర్లు అందరూ కలిసి ఈ గండిని పూడ్చే ప్రయత్నం చేసి దాదాపు ఆ బోటులో ఇంజనీర్లు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకాశం బ్యారేజీ కట్టడానికి ఆనాటి ఇంజనీర్లు చాలామంది మోక్షగండ విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు లాంటి మహామహులు సలహాదారులుగా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క బెజవాడిని నిర్మించడంలో స్థానిక వాసులు, అదేవిధంగా వేరే చోట నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ పనిచేయకపోవడం. ఇక్కడ ఇందులో ఉన్న గడ్డర్లో ఎవరు కట్టారో తెలిస్తే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే గడ్డర్లు అంటే ఇవన్నమాట. ఈ పిల్లర్లు కట్టింది సాక్షాత్తు మన మాజీ జలవనరుల శాఖ మంత్రి వాళ్ళ తాతగారు నిర్మించినట్టు కొంతమంది ఇక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు. చూశారుగా మీరు ఎంత బలంగా, ఎంత స్ట్రాంగ్గా కట్టారు ఆ టైంలో. అంటే బహుశా ఇదేననుకుంటా మన ఉమాగారికి జలవనరుల మీద మంచి పట్టును సంపాదించి పెట్టింది. అంటే వాళ్ళ యొక్క తాత వారసత్వం నుంచి ఇదే వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇది 1952 కట్టిన ఈ యొక్క ఆనకట్టకి అప్పుడు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు నివేదికలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు అదే క్రమంలో ఇక్కడ మహా ఉధృతి మూలంగా గత 5 రోజుల క్రితం 5 స్థానికంగా ఉన్న బోట్లు వచ్చి బలంగా ఢీకొన్నాయి. ఈ బలంగా ఢీకొనడం వలన ఇక్కడ కొద్దిగా బ్యారేజీ కొద్దిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని దాదాపు వాహనాలను మొత్తం రాకపోకలను మొత్తం నిషేధించారు. ఇప్పుడు కనుక ఇప్పుడు దాకా మన విజయవాడ యొక్క అంటే గతంలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి అక్కడ బోట్లు తీసి ఆ బోట్లని తీసి ఇక్కడ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరూ దెబ్బతిన్న దాదాపు మొత్తం 5 గేట్లు అయితే మొత్తం దెబ్బతిన్నాయి. ఈ 5 గేట్లు అంటే 5 బోట్లు వచ్చి చేయడం జరిగింది. అందులో 3 గేట్లు మాత్రం దెబ్బతిన్నాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. గతంలో కూడా తుంగభద్ర దగ్గర ఆ డ్యాంలో ఒక బోటు ఇదైపోయింది. ఇరుక్కున్నప్పుడు అప్పుడున్న అప్పుడు పాపం పనిచేసిన నిపుణులు ఎవరైతే వచ్చారో వాళ్ళే వచ్చి ఇక్కడ తీస్తున్నారు. మీరు చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బోటు ఇరుక్కుపోయిన ప్రదేశాన్ని. ఇట్లా మొత్తం 5 బోట్లు ఇదైనాయి. మొత్తం టోటల్గా 5 బోట్లు 3 చోట్ల దెబ్బతింది. ఇది రేపు పొద్దున్న నుంచి రేపు మధ్యాహ్నం లోపు ఈ యొక్క ప్రక్రియ అంటే ఈ మరమ్మతులు కానీ బోట్లు కానీ తీసే ప్రక్రియ అనేది
రేపు మధ్యాహ్నంతో ముగుస్తుందని చెప్పేసి చీఫ్ ఇంజనీర్ కన్నమనాయుడు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ అంటే దీన్ని పర్యవేక్షిస్తున్న కన్నయ్య నాయుడు అనే రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారు. ఇక్కడ చేసే పనులు మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ మొత్తం అటు ఇటు రెండు కనిపెడతాడు చూడు. వాళ్ళు బోటు ఇది రెండు కనిపెడతాడు. బోట్ని కూడా చూపించు కింద. వైల్డ్ చూశారు కదా ఎంత వృద్ధితో ఎలా వస్తుందో అది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 2 బోట్లు ఉన్నాయి.